సార్ యాజ్ ఆఫ్ నౌ హైదరాబాద్ లో ఏమన్నా ప్రాపర్టీ కొనేటప్పుడు గవర్నమెంట్ వాళ్ళ పర్మిషన్స్ ఏం ఫాలో అవ్వాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు? ముందు ఏం ఫాలో కాకూడదో చెప్తాను, తర్వాత ఏం ఫాలో అవ్వలేదు ఏం ఫాలో చెప్తే ఏం ఫాలో అవ్వాలనేది అర్థమైపోతుంది. ఓకే. ఏం ఫాలో కాకూడదు అంటే పర్మిషన్ ఫాలో కానందుకు శ్రీలంక వేల కోట్లు లాస్ అయ్యారు. సో జనరల్ గా ఒక వ్యక్తి, నేను ఆల్వేస్ చెప్తాను, రియల్ ఎస్టేట్ లో మీరు కొనుక్కొని ఇన్వెస్ట్ చేయాలనుకుంటే భూమాత అంత పేషెన్స్, ఆకాశం అంత ఆశ ఉండాలి. ఓకే. ఆ ఆశ ఎప్పుడైతే అత్యాశకి వెళ్తుందో చీటింగ్ మొదలవుతుంది. అట్లా నేను ఇంకో నినాదం, మీరు అందరూ బాగుండాలి, దానికి కారణం నేనై ఉండాలని చెప్పి. ఇక్కడ ఏంటంటే ప్రాపర్టీ కొనుక్కుంటున్నట్టు బేసిక్ గా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరు ఒక ప్రొఫెషనల్ ఏజెంట్ అపాయింట్ చేసుకోండి, ఇంపార్టెంట్. రెండోది ఆ ఏజెంట్ కొద్దిగా మంచి ఏజెంట్ పెట్టుకోండి. మీరు కొన్న ఏరియాలో గ్రిప్ ఉందా, నాలెడ్జ్ ఉందా, ఏరియా ఉందా చూసుకోండి. ఆ ఏజెంట్ వాళ్ళ కస్టమర్ రిఫరెన్సెస్ అడగండి, ఇంత ముందు డీల్ చేసిన ఎలా ఉన్నారు, ఆర్ దే హ్యాపీ. ఇది ఒకటి. ఇద్దరు ముగ్గురు ఏజెంట్ మాట్లాడితే అందరూ కూడా మీకు ప్రాబ్లం అయితే మమ్మల్ని అప్రోచ్ అయితే మేము చెప్తాం. రెండోది ముఖ్యంగా బిల్డర్ ని కలవాలి. చాలా మంది బిల్డర్ ని కలవరు, టైం ఉండదు. 2 crores ఇచ్చి నువ్వు కొనేసి ఉంటావు. 2 crores అంటే ఎంత, మీరు నేను లైఫ్ టైం కష్టపడితే వస్తుంది రాదో తెలియదు, అవునా? సో 2 crores అనేది చాలా పెద్ద అమౌంట్. ఈవెన్ 50 లక్షలు పెద్ద అమౌంట్. సో బిల్డర్ ని కలరు, ఏజెంట్ మీద సేల్స్ ద్వారా వెళ్ళండి, ఏజెంట్ ద్వారా వెళ్ళండి. మీరు 10 ప్రాపర్టీలు చూసారు, ఒకటే కొనుక్కుంటారు, ఆ ఒక్క ప్రాపర్టీ బిల్డర్ కలవండి, కలిసి 1-to-1 అపాయింట్మెంట్ తీసి మీరు వెళ్ళగానే మీరు విఐపి ట్రీట్మెంట్ ఇవ్వడు. బిల్డర్ 4 ఉంటాయి, 2 రోజులు 3 రోజుల ముందు టేక్ ది అపాయింట్మెంట్. వెళ్ళి ఒక 1 hour మాట్లాడితే మనకు క్లారిటీ తెలుస్తుంది, ఆయన విజన్ ఏంటి, ఇంతకుముందు ఎన్ని ప్రాజెక్ట్స్ చేశారు, ఎన్ని ప్రాజెక్ట్స్ చేశాడు అనేది ముఖ్యం కాదు, ఎన్ని ప్రాజెక్ట్స్ టైంలో కంప్లీట్ చేసిన వెరీ వెరీ ఇంపార్టెంట్. అట్లానే దానికి లీగల్ ఒపీనియన్ కరెక్ట్ గా ఉందా, మీరు కంపల్సరీ వాళ్ళు ఇచ్చిన లీగల్ ఒపీనియన్, మీ లీగల్ ఒపీనియన్ వై షుడ్ వి బిల్డర్ ఆర్ ఏజెంట్. నేనైతే ఏదైనా నేను రెస్పాన్సిబిలిటీ, నేను చెప్తాను, మీకు డాక్యుమెంట్స్ ఇస్తాను, మీరు చెక్ చేసుకోండి. లీగల్ ఒకటే ముందండి, అయితే డ్రాప్ ఇట్, డబ్బులు ఇవ్వడం. అట్లనే ఈసీ ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్, మ్యూటేషన్, లింక్ డాక్యుమెంట్స్, మెయిన్ గా వెబ్సైట్ లో గూగుల్ రివ్యూస్ ఉన్నాయి, వెబ్సైట్ ఉంటే గూగుల్ రివ్యూస్. ఎంప్లాయీస్ ఏమనుకుంటారు ఆ ప్రాజెక్ట్ గురించి, ఆ బిల్డర్ గురించి ఏమనుకుంటారు. కొంతమంది మంచి ట్రీట్మెంట్ ఇస్తారు. నేను ఒక స్టేట్మెంట్ లో చెప్పాను, ప్రీ లాంచ్ డబ్బులు కట్టేంత వరకు అల్లుడు లాగా ట్రీట్మెంట్ ఇస్తారు, డబ్బులు ఒకసారి కట్టాక కోడలు గంట డాష్ డాష్. అది జరిగింది ఫ్యాక్ట్. సో నేను అన్నది ఏంటంటే, ఈ డాక్యుమెంట్ చూసుకోవాలి, రివ్యూస్ చూసుకోవాలి, సైట్ కి వెళ్ళాలి. సైట్ కి వెళ్ళి సైట్ లో వర్క్ ఎలా జరుగుతుంది, సైట్ ఎంప్లాయీస్ కి ఈఎస్ఐ పిఎఫ్ కడుతున్నారా లేదా, దానికి మన సంబంధం. రేపొద్దు ఏదైనా వర్కర్స్ పడిపోయి ఆగిపోద్ది కదా, వర్క్ ట్రీట్మెంట్ జరుగుతుంది, ఎవరు చేయించాలి. అట్లానే ఆయన కంప్లీట్ చేసిన పాస్ట్ ప్రాజెక్ట్స్ ఎలా ఉన్నాయి, ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి. వీళ్ళు కస్టమర్స్ ఎవరైతే కస్టమర్స్ ని కలవండి. ఇప్పుడు ఆల్రెడీ ప్రాజెక్ట్స్ అమ్మేశారు కదా, 80% 90% కంప్లీట్ అయింది, యూ షుడ్ చెక్ అవుట్. సో అగ్రిమెంట్ లో ఇచ్చినవి ఈయన ఏమి ఇస్తున్నాడు, ఏమి ఇవ్వట్లేదు, ఇవన్నీ ఒకటైతే. గవర్నమెంట్ పర్మిషన్స్, రేరా బిల్డర్ రేరా వేరు, ప్రాజెక్ట్ రేరా వేరు. ప్రాజెక్ట్ రేరా మారుతుంటది, బిల్డర్ రేరా 5 సంవత్సరాల దాకా ఉంటే ఉంటది. డిటిసిపి, జిహెచ్ఎంసి, హెచ్ఎండిఏ, ఈ మూడిట్లో ఏదో ఒకటి ఉండాలి. రేరా అన్నిటికీ ఉండాలి, ఈ మూడిట్లో ఒకటి ఉండాలి. చెక్ చేసుకోండి.